సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మార్చి నెల 24వ తారీఖు లగాయతు మార్చి 30వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ముఖ్యంగా ఈ వారంలో గురుగ్రహం అలాగే బుధుడు కలిపి మేషరాశి యందు సంచారం చేస్తూ ఉండగా, కన్యారాశి యందు కేతువు, అలాగే కుంభరాశి యందు శని కుజ శుక్రులు, మీనరాశి యందు రవి రాహువులు కలిపి సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే చంద్రుడు ఈ వారంలో సింహ, కన్య, తుల, వృశ్చిక రాశుల యందు సంచారం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి లాభస్థాన స్థితులైనటువంటి శనేశ్వరుడు, కుజుడు, అలాగే శుక్రగ్రహాలు, ఈ 3 గ్రహాలు కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా, ఈ వారంలో ఈ రాశి వారికి చంద్రబలం కూడా ఎక్కువగా ఉన్నది. వెరసి 4 గ్రహాల తాలూకు శుభ ఫలితాల వల్ల ఈ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఉన్నది. ముఖ్యంగా లాభస్థానంలో శని కుజుల యొక్క సంచారం ఉండడం వల్ల అటు ఆరోగ్యము, అలాగే అర్ధలాభము అనగా సౌభాగ్యము, ఆర్థిక అభివృద్ధి, అలాగే కుటుంబ పరిస్థితుల యందు సానుకూలమైనటువంటి వాతావరణం, ఆకస్మిక ధన ప్రాప్తి, అలాగే అనుకోని విధంగా లాభాన్ని పొందేటువంటి విధంగా పరిస్థితులు మీకు అనుకూలిస్తూ ఉండడం, సరిపోయినటువంటి ఆర్థిక స్థితిగతులు, అలాగే ఉన్నతమైనటువంటి గుర్తింపు, ప్రయోజనాలతో కూడి ఉన్నటువంటి ఉద్యోగ పరిస్థితులు, పదవీ సంప్రాప్తి, అలాగే ఆరోగ్యాభివృద్ధి, ఈ రకమైనటువంటి వాతావరణం అంతా కూడా ఈ వారంలో ప్రత్యేకించి మేషరాశి వారికి ఉంటుంది. అయితే వ్యయస్థానమందు రవి రాహువులు కూడి ఉండడం అనేటువంటిది అదంత మంచిది కాదు. కాబట్టి ఎన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ ఏదో ఒక తెలియని మానసిక భయం ఈ మేషరాశి వారిలో కొంత ఎక్కువగా ఉంటుంది. మరి ముఖ్యంగా ఏదైనా మనకి భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయేమో, లేదా డబ్బు ఖర్చు అధికంగా ఉంటుందేమో, ఇలా ఏదో ఒక తెలియని మానసిక భయం మాత్రం మేషరాశి వారిలో ఉంటుంది. ప్రత్యేకించి వ్యయంలో రవి రాహువులు కలిసి ఉండడం వల్ల నిద్రా సౌఖ్యం చాలా తక్కువగా ఉంటుంది. అంటే రాత్రిపూట పడుకునేటువంటి అవకాశాలు చాలా తక్కువ. రాత్రిపూట ఎక్కువగా మేలుకొని ఉంటారు, పగటి సమయంలో ఎక్కువగా పడుకొని ఉంటూ ఉంటారు, కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు డే షిఫ్ట్లో పనిచేసినటువంటి ఉద్యోగస్తులు నైట్ షిఫ్ట్లో పనిచేయడానికి లేదా ప్రయాణాలు అధికంగా చేయడానికి అవకాశాలు ఉంటాయి. స్వస్థాన నాశనం చేయవ బంధురోగో ధనక్షయం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఈ జన్మరాశి యందు ఉన్నటువంటి గురుబుధులు, వ్యయమందు ఉన్నటువంటి రవిరాహువుల వల్ల కొంత బంధుమూలకంగా ధనం ఖర్చు అవుతూ ఉండడం, అలాగే శరీరం కొంత బరువు పెరగడం, వ్యాయామం చేయడానికి సమయం లేకపోవడం లాంటి విషయాలు కూడా ఈ వారంలో ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. అలాగే బుద్ధి చాంచల్యం ఉంటుంది. ఏ నిర్ణయం ఏ సమయానికి తీసుకోవాలో తెలియనటువంటి పరిస్థితి, ఆ క్లారిటీ ఆఫ్ థాట్ అనేటువంటిది ఈ రాశి వారికి ఉండదు. అది ఒకటి, కొంత జాగ్రత్తగా ఈ వారం చూసుకుంటూ ఉండాలి. ఉద్యోగపరమైనటువంటి విషయాలు సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. వ్యాపార పరంగా మేషరాశి వారికి ఈ వారం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకి కాలం చాలా అనుకూలంగా ఉన్నది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు సాధించగలుగుతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా యోగ్యమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. ఉద్యోగ వ్యాపారాలలో ఉండేటువంటి స్త్రీలు లాభపడడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యం, కుటుంబ పరిస్థితులు మెరుగ్గా కనబడుతూ ఉన్నాయి. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. వైష్ణవ క్షేత్ర దర్శనం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము ఎరుపు.